ఒక కేజీ చికెన్ని శుభ్రంగా కడిగి ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు ఇందులోకి ఒక హాఫ్ టీ స్పూన్ అంత సాల్ట్, ఒక హాఫ్ టీ స్పూన్ అంత పసుపు కూడా వేసేసుకొని ఇలా ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టుకొని ఒక 2 గంటల పాటు ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ఒక ప్యాన్ పెట్టుకొని అందులోకి 3 టేబుల్ స్పూన్ల ధనియాలు, కొంచెం దాల్చిన చెక్క, ఒక 8 లవంగాలు, ఒక స్టార్ ఫ్లవరు, నల్ల యాలక ఒకటి, అలాగే 5 పచ్చ యాలకులు, కొంచెం రాతి పువ్వు, మరాఠీ మొగ్గ, జాపత్రి, 2 స్పూన్ల ఆవాలు, ఒక హాఫ్ టీ స్పూన్ జీలకర్ర, ఒక హాఫ్ టీ స్పూన్ మెంతులు వేసుకొని వేయించుకొని తీసేసుకోవాలి. చికెన్ని స్టవ్ పైన పెట్టుకొని నీరంతా పోయేంత వరకు ఉడికించుకోవాలి. ప్యాన్లో పావు కేజీ ఆయిల్ వేసుకొని చికెన్ ముక్కలు వేసేసుకొని ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించి తీసుకోవాలి. ఇప్పుడు మిక్సీలో పౌడర్ లాగా పట్టుకోవాలండి మసాలాని. 3 టేబుల్ స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు వేయించుకొని స్టవ్ ఆపేసేసుకొని 60 గ్రాముల కారం, 40 గ్రాముల సాల్టు, మసాలా పౌడర్ వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని పూర్తిగా చల్లగయ్యాక 3 నిమ్మకాయల రసం వేసుకొని కలుపుకుంటే పచ్చడి రెడీ.